తెలంగాణ సగర సంఘం క్యాలెండర్ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. వెనుకబడిన వర్గాలను చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 100 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తారని మంత్రి తెలిపారు. సగర సంఘం అభివృద్ధి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మాకు ఇద్దరు పిల్లలు చట్టం పెట్టి తీసేస్తే కదా మా వెనుకబడ్డ కులాలకు అవకాశం వస్తుందంటే వెంటనే ఆ చట్టాన్ని తీర్పించగలిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు తీర్పించగలిగారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు పిల్లల చట్టం లేకుండా ముగ్గురు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా నిలబడచ్చు అంటే సందర్భం చెప్తా ఉన్నా. మనము ఎప్పుడైతే చట్టసభల్లో గానీ లేకుంటే ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి స్థానంలో మనం కూర్చోకపోతే మన జాతి వెనుకబడుతూనే ఉంటుంది. ఇంతకుముందు అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ జాతి అయితే చట్టసభల్లోకి పోదో, ఏ జాతి అయితే నిర్ణయాత్మకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నిలబడి నిలదొక్కోలేదో ఆ జాతి త్వరతగతిన అంతరించిపోతుంది. ఈ దేశంలో నేను పాదయాత్ర చేస్తా ఉంటే ఇంకా పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని కడప దుక్కలు వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో మేము కొంత ఆలస్యంగా పొరపాటు చేసినాం కాబట్టి నేను కులగణన చేయాలని ముందుకొస్తున్నా అని చెప్పేసి ఒక నేషనల్ లీడర్ అనౌన్స్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కదా పాపులేషన్ ఎక్కువ మంది పిల్లలు కానీ మరి మేము పిల్లలు కావాలి, పాపులేషన్ కోసం పనికి రావాలి, స్టేట్ కోసం ఉపయోగపడాలి. తీరా చూస్తే రాజకీయాల మా గొంతుకు వస్తున్నారు ఇద్దరు పిల్లల చట్టం పెట్టి. మరి మాకు ఇద్దరు పిల్లల చట్టం పెట్టి తీసేస్తే కదా మా వెనుకబడ్డ కులాలకు అవకాశం వస్తుందంటే